సో ఎనీవే అందరికి నమస్తే. చల్లటి వాతావరణం ఉంది కదా, చాలా రోజుల తర్వాత రిలీఫ్ పొందాం ఈరోజు. సో గంపా సార్ సాత్ హే తో డర్నే కా క్యా బాత్ హై. కొందరికి అర్థం కాలే మరి తెలుగులో. గంప సార్ ఏంటుంటే భయపడేది ఏంది? ఎస్ సార్ నో? మరొకసారి సార్ గట్టి చప్పట్లు కొట్టాలన్నా వద్దా? సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుంది. సో నా దృష్టి ఏదైతుందో ఒక్కొక్క వ్యక్తి ఒక ఇండస్ట్రీతో సమానం. మా గురువుగారు అనేవారు ఛత్తీస్గఢ్లో ఉంటారు, సతీష్ పండిత్ గారు అని, సీనియర్ జర్నలిస్ట్ అనమాట ఆయన. ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీతో సమానం అని చెప్పేది. సో ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో నోట్లోకి వెళ్ళి మాట తీయాలి, లేదంటే లేదు, ఫెయిల్ అయిపోతాయి ఈ ప్రోగ్రామ్ అంతా. సో చాలా చక్కటి అవకాశం ఈరోజు మనకుంది, మనందరికీ చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రద్దీ ఉంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోలేము. సో ఈరోజు కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టవంతులు మీరంతా కూడా. సో తక్కువ సమయంలో మంచి విషయాలు మేము మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో నాకు కూడా ఒక చక్కటి బాధ్యతని మా గురువుగారి ద్వారా రావడం జరిగింది. కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున రెండు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇదేంటంటే చెప్పాలి దేవుడు నోరిస్తే. ఇగో నోరుండి కూడా మాట్లాడకుంటే ₹1,00,00,000 అప్పుకోవాలి చూడు మీ అందరికీ. నేను ఎన్నో మీటింగ్లో చెప్తా ఉన్నా, అయినా కూడా నోరు తెరవరు. నిజంగా చెప్తున్నా, చూడు కావాలంటే నోరు తెరవని వాళ్ళకు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కనీసం ఒక 50,000 అప్పు అయి ఉంటుంది. ఎస్ సార్ నో? సో ఏం ఆపర్చునిటీ అండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేయండి. మా వాళ్ళు ఆల్రెడీ మీ అందరినీ ఇన్వైట్ చేసిర్రు, ఏమైనా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మీరు కూడా చేయండి అని చెప్పి ఇన్వైట్ చేసిర్రు. కానీ చాలామందికి ఏమవుతుందంటే ఈ సమయం ఏదైతుందో, మీరు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతున్నారో, ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఎవరైతున్నారో, అది మీ చేతిలో లేదు. ఇది కర్మఫలము అని అంటాం. ఏం ఫలం ఇది అంటే, అది కనుక కంప్లీట్ అయితేనే ఈ మీటింగ్కి వస్తావు, లేకపోతే రావు నువ్వు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. నువ్వు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయినావు. ఎన్నో రోజుల నుంచి దేవుణ్ణి నువ్వు కోరుకుంటా ఉన్నావు, దేవుడా నాకు ఏదో ఒకటి మంచి ఆపర్చునిటీ రావాలి. నేనేం గొప్పలు చెప్తలేను, నేనేం పెద్ద తంబాలు వాతిన మాటలు మీకు చెప్తలేను. నా ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం ఏదైతుందో అది ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని 100 సార్లు మిమ్మల్ని ఎంతోమంది పిలిచి ఉంటారు, కానీ మీరు పోకుండా ఉంటారు. ఇవాళ మీరు వచ్చిర్రు అంటే మీ కర్మఫలం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవాళ టీ హోమ్స్లోకి వస్తారు. సో దీనికి మొట్టమొదటి అది, ఎందుకంటే అంత ఈజీగా కర్మఫలం అనేది పోదనమాట. ఎస్ ఆర్ నో సార్? సో మీరు విజయులు, ధీరులు, వీరులు, సూర్యులు ఆల్రెడీ మీరు గెలిచి మీటింగ్లో కూర్చున్నారు. కానీ ఇలా ఎవరైతే ఈ మీటింగ్లో కూర్చున్నారో, గడిచిన 3 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ మీటింగ్లో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా 100,000, 1,000, లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ మధ్యలో ఉన్నారు. ఎస్ ఆర్ నో? కానీ కొత్త వాళ్ళకి అది విశ్వాసం జరగదు, అంటే పోదనమాట. అంత తొందరగా అది డైజెషన్ కాదు. సో పేరున చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, పాత వాళ్ళు చాలామంది ఉండింటారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారు పాత వాళ్ళు? ఒకసారి చేతులు లేపురు. అది లేపని అది ఏమవుతుందో తెలియదు. పురాణే వాళ్ళే హాత్ ఉఠాओ जी, थोड़ा హిందీ వాళ్ళే అభి ఉఠాయే. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వీళ్ళందరికీ గట్టి చప్పట్లండి. పాపం వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, మేము ఎన్నో మీటింగ్లోకి వస్తూ ఉన్నాం కానీ మాకైతే ఎందుకు సక్సెస్ వస్తలేదు, మేము ఎందుకు సక్సెస్ఫుల్ కాలేకపోతున్నాం. అందరు నడుస్తుంది పడవ, మాదెందుకు నడుస్తలేదు. అందరి నడుస్తున్న ఇంజన్లు, మావెందుకు నడుస్తలేవు ఇంజన్లు. ఎస్ ఆర్ నో? అది వీళ్ళు కొంచెం డౌట్లోనే ఉంటారు అనమాట. వీళ్ళది కూడా ఏందన్నా కర్మఫలం అనమాట. ఏం ఫలం ఇది? కర్మఫలము. మీ కర్మఫలం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? 1806లో ఆయన జన్మించిండు. 1806లో ఆయన 1869లో ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయ్యిండు. ఎన్ని సంవత్సరాలు పట్టిందని? నియర్ 60 years అండ్ అబో. ఎస్ ఆర్ నో? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, అలాంటి పెద్ద అమెరికా అధ్యక్షులకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్నో విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఏమైపోయిండన్నా మనోడు అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయిండు. ఎస్ ఆర్ నో? నీకు కూడా ఏనో తన రాసి పెట్టుంటుంది, జర సమయం దొరుకుతుంది, ఎప్పుడో ఒకప్పుడు నీ కర్మ కూడా ఫలిస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే సమయం ఆసన్నమైంది, రానున్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ లోపల ఫీల్ అవుతూ కూర్చోవద్దు. పాత మిత్రులందరూ కూడా ఏదో ఓ రోజు నీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పోదామన్నా ముందుకెళ్దామా? సో కొత్తగా వచ్చిన మిత్రులందరూ నాతో పాటు సహకరించాలి. నేను 101% మీ అందరితోని అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు ఒల్లుడొచ్చు, తిరుగుడొచ్చు, పాటలొచ్చు, డ్యాన్స్ కూడా వచ్చు. ఏమంటారు శంకర్రావు గారు? కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మంచి విషయాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఆర్ నో? సో మేము బాగా రీసెర్చ్ చేసినాం. మీ అందరినీ నేను మన ఒక కాలేజ్లో ప్రోగ్రామ్ చేసినాం. ఆ ప్రోగ్రాంలో 600 మంది స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారండి. ఎంతమంది అండి?
ఇగో చెప్పాలన్నా నోరుండి కూడా చెప్పకుండా నిజం చెప్పు. ఇగో నిజంగా చెప్తున్నా, పురుగులైనా పడాలి నోట్ల. హలో, ఇప్పుడన్నా తెరవాలి. ఇక మా గురువు గారు అన్నారు, నిరంజన్ మనుషులు ఎట్లా కలుగుతారు తెలుసారా, ఎమోషనల్ బ్లాక్మెయిల్నే కలుగుతారు. ఎస్ ఆర్ నో? అంత ఈజీగా కదలడు అనమాట. ఎందుకంటే మొద్దుబారిపోయాడు, దేశముద్ర అయిపోయాడు మనోడు. ఎస్ ఆర్ నో? ఏదో ఒక బూస్టర్ పంపు పెట్టాలి మనోనికి, లేకపోతే మనోడు లేవడు. ఎస్ ఆర్ నో? ఏదో ఒక పని చేయాలి. ఎంతమంది స్టూడెంట్స్ అండి ఆ మీటింగ్లో? 600 మంది స్టూడెంట్స్. 600 మంది స్టూడెంట్స్ కింద మొత్తం ప్రొఫెసర్స్ అనమాట, అద్భుతమైనటువంటి ప్రొఫెసర్స్. ఓ రోజు నా మీటింగు భాస్కర్ హాస్పిటల్లో, మొయినాబాద్ దగ్గర భాస్కర్ హాస్పిటల్ ఉంది, నియర్ బై ఫంక్షన్ హాల్లో నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ చూసి, నిరంజన్ ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో మా పిల్లలకు పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టాడు వాళ్ళ కాలేజీలో. స్టూడెంట్స్ ఎంతమంది? 600 మంది. ముందు మొత్తం ఇంటెలిజెంట్ ప్రొఫెసర్లు కూర్చొని ఉన్నారు. 600 మంది స్టూడెంట్స్ని నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఒక విషయం అడిగిన, అయ్యా ఒక 9 మంది ఇక్కడ రమ్మని చెప్పిన. ఎంతమంది అని? 9 మెంబర్స్ స్టేజ్ మీదకి రమ్మని చెప్పిన. 9 మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు. 9 మెంబర్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం అడిగిన. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అన్నాడు. తర్వాత ఏం చేస్తున్నావు నాయనా నువ్వు అంటే ఇంకోటి ఏదో చేస్తాడు. తర్వాత ఏం చేస్తావు అంటే ఇంకోటి ఏం చేసి జాబ్ చేస్తాడు. ఏమన్నాడు? హలో, ఎస్ సార్ నువ్వు 9ని అడిగినా జాబ్ చేస్తాడు. 8ని అడిగినా ఏమన్నాడు? లాస్ట్కి వస్తే ఏం చదువుతున్నావు బిడ్డ అంటే నేను ఈ పలానా చదువుతున్నా. తర్వాత ఏం చేస్తావు అంటే ఏమన్నాడు? జాబ్ చేస్తాడు. ఎస్ సార్ నువ్వు. కానీ వీళ్ళని స్టేజ్ మీద విలేక ముందు నేను ఒక ప్రశ్న అడిగిన వీళ్ళని. ఏమడిగినంటే బిజినెస్ చేస్తే కరోడ్పతి అవుతారా, జాబ్ చేస్తే కరోడ్పతి అవుతారా అని అడిగా. హలో, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, బిజినెస్ చేస్తే కోటీశ్వర్లు అవుతామా, లేదంటే జాబ్ చేస్తే కోటీశ్వర్లు అవుతామా? ఏమండి, ఏమైందా నోరుకి? ఏం చేస్తాం అవుతామండి? ఈ పిల్లలు కూడా ఒల్రోలు చెప్పారు, ఆడ ఎన్నికేళ్ళు ఒలుతున్నట్టు. ఏమని చెప్పారు? బిజినెస్ అని చెప్పారు. కాబట్టి 9 మందిని స్టేజ్ మీకు పిలిచిన. కానీ వాడు వచ్చినాక ప్రశ్న అడిగితే ఏమన్నాడు? సమాధానం ఏమిచ్చాడు? ఇంటర్ అయిపోయినాక ఏం చేస్తావు, డిగ్రీ అయిపోయినాక ఏం చేస్తావు, తర్వాత ఏం చేస్తావు అంటే మళ్ళీ జాబే చేస్తా అంటుండు. 9ోడు అదే చెప్పిండు, 8ోడు అదే చెప్పిండు, 7ోడు కూడా ఏం చెప్పింటాడనా మీరు చెప్పాలి. హలో, ఎస్ సార్ నువ్వు. వాడు కూడా అదే చెప్పిండు. లాస్టోడు హుషారైపోయిండు. ఎవడు? 1ోడు హుషారైపోయిండు. ఏమైపోయింది తెలుసా? లేదు సార్ నేను బిజినెస్ చేశాను అంటే ఈ దుంపదేగా లాస్ట్కి ఏదో ఒకటి బాంబు పెట్టేదో ఉందని నాకు అర్థమైపోయింది. ఎస్ సార్ నువ్వు. సో ఎందుకు ఇట్లా మన వాళ్ళు చేస్తారు, ఎందుకు ఇట్లా చేస్తారని మేము ఒక రీసెర్చ్ చేసినాం. 2004 నుంచి మేము ఒక రీసెర్చ్ చేసినాం. ఎందుకు ఇట్లా మన వాళ్ళు చేస్తారంటే చిన్నప్పటి నుంచి ఏమన్నారంటే అరే నువ్వు మంచిగా చదువుకోరా, లేదంటే బర్లకాడికి పోతావని అన్నారు. ఎస్ సార్ నువ్వు. ఎవరు తల్లిదండ్రులు అదే మాట అన్నారు, పెద్ద ఆయన అదే మాట అన్నాడు, తాత అదే మాట అన్నది, నాయనమ్మ అదే మాట అన్నది, మంచిగా చదువుకోరా లేకపోతే నువ్వు గొర్రెలు గాయనికి పోతావు అన్నారు. ఎస్ సార్ నువ్వు. అంటే ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి మంచి చదువుకో, మంచి జాబ్ వస్తుంది, మంచి చదువుకో, మంచి జాబ్ వస్తుంది అని చెప్పి దమాక్లో కూర్చోబెట్టి నరాల్లో ఇంకిచ్చారు. ఏంటది? ఏంటిది అది? జాబు. ఎస్ ఆర్ నో. అందుకే ఇడు 10వ క్లాస్ అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక మరోడు ఏం చేస్తే నేను ఏదో ఒకటి జాబ్ చేస్తా. హలో, ఎస్ ఆర్ నో. స్కూల్లో టీచర్లు పోతే ఏమంటున్నారు? స్కూల్లో టీచర్లు ఏమంటున్నారు? అరే మంచిగా చదువుకోరా, మంచి జాబ్ వస్తుంది, మంచి చదువుకోరు, మంచి జాబ్. తప్పేం లేదు, మన తప్పు లేదయా. నేను చాలామందిని బిజినెస్ చేతురు రర్రా అంటే మనోళ్ళు రారు. ఎందుకు? నరాలు ఇంకింది అది. ఎస్ ఆర్ నో. నేను జాబ్ చేసుకుంటా చేస్తా. వింటున్నారా పాప కేపాల్ గారు? ఎస్ ఆర్ నో. ఏం చేసుకుంటే చేస్తా? నేను జాబ్ చేసుకుంటే చేస్తా. ఎందుకంటే అంత ఈజీగా పోదు అది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సరి చేసుకొని పోవాలి మనం. ఎస్ ఆర్ నో. ఎందుకబ్బా మేము వందలాది వేలాది మందిని బిజినెస్ చేయరా నాయన అంటే వీనికి ఎందుకు దమాక్ ఎక్కదంటే వీనికి లోపల ఎక్కించారు కదా దాన్ని. ఎస్ ఆర్ నో. అది తీయాలంటే పాపం నీది కూడా తప్పు లేదు. ఎన్నో రోజుల నుంచి తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చారు అనమాట. ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. సో ఈ పిల్లలు చెప్పడంలో తప్పు లేదు. అంటే ఈరోజు మన వాళ్ళు చాలామంది అన్సక్సెస్ఫుల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే వీడు ధైర్యమే చేయడు. ఎందుకంటే వానికి ఎక్కిచ్చిన ఇంజక్షన్ అది కదా. నువ్వు పెద్దగాయనకి ఏం చేయాలి బిడ్డ? మంచి చదువుకోవాలి, మంచి జాబ్ వస్తుంది, మంచి చదువుకోవాలి, మంచి జాబ్ వస్తుంది. అందుకే ఆడు పెద్దగాయనకి ఏం చేస్తా అంటాడు? ఎస్ సార్ నో. మేము ఒక 2 సంవత్సరాలు 2004 నుంచి 2006 దాకా 2004 నుంచి 2006 దాకా 2 సంవత్సరాలు మేము రాజస్థాన్ మొత్తంలో రీసెర్చ్ చేసినాం. ఏం చేసినామండి? రాజస్థాన్లో రీసెర్చ్ చేసినాము. ఈరోజు బాగినాలన ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్ ఏదైతుందో 60% అండ్ అబోవ్, 60% అండ్ అబోవ్ రాజస్థాన్ వాళ్ళ చేతులు ఉందంట వ్యాపారం మొత్తం. అలా ఎస్ఆర్ను. సో మరి దానికి రీజన్ ఏంది అని చెప్పేసి మేము గ్రామాలు, మండలాలు, జిల్లాలు రకరకాలుగా మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంది, ఆ పాఠశాలలో మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏమంటారంటే బెటా తు పడ్ మత్ పడ్ బడా హోకర్ దందా కర్నా అని చెప్తారు. ఏమన్నాడు? నువ్వు చదువుకోకపోకు. ఏమన్నాడు? పెద్దగానికి ఏం చేయాలి నువ్వు?
అందుకే వాడు ఏం చేస్తాడు, ఎవ్వంతైనా జాబ్ అయితే చేయడానే లాస్ట్ గప్చుపుల బండి అనే పెడతాడు. ఎస్ సార్ నువ్వు బాలాజీ స్వీట్ షాప్ అని ఓపెన్ చేస్తాడు. హలో ఎస్ సార్ నువ్వు అంటే ఎక్కడైతే రైల్వే వెళ్ళదో ఆడ ముందుగానే పోతాడంట. అంటే వీనికి చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఇంకిపోయింది అనమాట. బెటా తు పడ్ మత్ పడ్ బడా హోకర్ క్యా కర్నా తు దందా కర్నా. హలో ఎస్ సార్ నువ్వు సారీ టు సే, నేను వాళ్ళ కోసమే ప్రాంతీయలో రాష్ట్రాల్లో నేను మాట్లాడలేదు. వాళ్ళకి ఏముంది వాళ్ళ బాడీలో, మన బాడీలో ఏముంది అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ ఎక్కిచ్చారు కదా. నిన్ను తయారు చేయడానికనే మాకు 40 ఏళ్ళు పడుతుంది. 40 years తర్వాత 5-6 లక్షల అప్పులు అయితే, దమాక్ ఖరాబ్ అయితే, ఇంట్లో పెళ్ళాం పంచాది పెడితే, తాత ముత్తాతలు అంతా కలిసి పంచాది పెడితే, అప్పుడు జర ఏదో ఒకటి చెయ్యాలి. హలో ఎప్పుడు వస్తుంది మనోడికి? ఏదో ఒకటి చెయ్యాలి అన్న. జయహో. అందరు నాతో పాటే ఉన్నారు కదా. ఎస్ ఆర్ నో? సో మన వాళ్ళు ఎందుకు బిజినెస్ ఎందుకు చేయరు అంటే ఇంజెక్షన్ అనేది డిఫరెంట్గా ఎక్కింది. సో మీ అందరూ అద్భుతంగా పోతున్నారన్నా, మీ ఇంజెక్షన్ అది. సో వాళ్ళ ఇంజెక్షన్ ఏంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారన్న వాళ్ళు అలా ఇంజెక్షన్ ఏమిచ్చారు? స్కూల్లో ఏమన్నారు, టీచర్లు ఏమన్నారు, తల్లిదండ్రులు ఏమన్నారు, బస్తీలో ఏమన్నారు, బేటా తు పడ్ మత్ పడ్ బడా హోకర్ క్యా కర్నా హై దందా కర్నా హై. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే బిజినెస్ చేస్తాడు. హలో ఎస్ సార్ నో? ఏం చెప్తున్నాను నేను మీకు? ఏం చెప్తున్నాను సార్? ఏం చేయాలి? దందా చేయాలి, వ్యాపారం చేయాలి. హలో ఎస్ సార్ నో? సో మేము రీసెర్చ్ చేస్తే లాస్ట్కి తేలింది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించారు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేస్తారు అని. అపోదామా, ముందుకు వెళ్దామా? నేను మీ అందరిని అడుగుతున్నా, అన్న బిజినెస్ చేస్తే కోటీశ్వర్లు అవుతామా, లేదంటే జాబ్ చేస్తే కోటీశ్వర్లు అవుతామా? మళ్ళీ ఏమైంది నీకు? ఇంకా ఎన్ని రోజులు బిజినెస్ చేసుకుంటే తిరుగుతావు నువ్వు? బిజినెసా జాబా? హలో ఎస్ ఆర్ నో? ఏంది జాబు? హలో ఎస్ ఆర్ నో? అంటే నేను జాబు రాగానే నేను అనట్లేదు, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అన్న. ప్రతి ఒక్కడు కూడా జీవితంలో ఎదగాలంటే మెల్లమెల్ల స్టెప్సే పట్టాలి. కానీ ఇంకా 40 ఏళ్ళ నుంచి నేను ఆనే ఉన్నా అంటాడు. ఏం పెద్ద గొప్ప చెప్పుకుంటున్నావా మొగైనా? హలో 40 ఏళ్ళ నుంచి ఆనే చేస్తున్నానంటే జాబ్ కాదు. మారాలి మనము. ఏం చేయాలని మనము మారాలి. చైనా కనుక నువ్వు వెళితే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో వ్యాపారంలో చైనా ఉందంటే రీజన్ ఏం తెలుసా? ఇంటికి ఒకడు బిజినెస్ చేస్తారన్నా. ఏం చేస్తారు ఇంటికి? మన దగ్గర ఇంట్లో ఒకటి పని చేస్తే 6 మంది అంటారు. హలో జయహో. నేను ఏం చెప్పదలుచుకున్నా కొత్త మిత్రులే కంటే, నాయనా జర జాబ్ సెక్టర్ నుంచి మెల్లగా మీరు ఎట్లా వాడాలి? బిజినెస్ సెక్టర్లో వాడాలి. ఎస్ ఆర్ నో? ఇలా నన్ను చాలామంది చూస్తారు. ఏమని చూస్తారు తెలుసా? నిరంజన్ నువ్వు అద్భుతంగా మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతావు, నిరంజన్ నువ్వు అద్భుతంగా BMW కార్లో తిరుగుతావు, నిరంజన్ ఈరోజు నువ్వు ఫార్చునర్ కార్లో తిరుగుతావు, నిరంజన్ నువ్వు అలా అద్భుతమైనటువంటి ఇల్లు కట్టినావు, నిరంజన్ నీకు ఫామ్ హౌస్ ఉన్నట్టు నా దమాక్ చేంజ్ చేసుకున్నారా నాయన నేను? హలో ఏం చేసుకున్నాను నేను? నా దమాకు జాబ్ నుంచి ఎండ్లకు పెట్టిన మోడు. నీకేమో పెట్టి ఏంటి అవి? ఇంజెక్షన్లు, రాడ్లు. హలో ఎస్ఆర్ నో? టీటీ ఇంజెక్షన్లు, పెన్సిల్ ఇంజెక్షన్లు. కానీ నువ్వు మాత్రం మారవు. పోదామన్నా, ముందుకెళ్దామా? ఏం చేస్తే కోటీశ్వర్లు అవుతాం మనము? బిజినెస్ చేస్తే కోటీశ్వర్లు అవుతాం. ఎస్ఆర్ నో? ఓ రోజు ఆ కాలేజీలోకి వెళ్ళి పిల్లగాడు లేచి ఏమన్నా అంటే, సార్ నువ్వు చెప్పింది అన్నీ కరెక్టే ఉన్నాయి సార్, కానీ బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? కొట్టురా నీ కొడుకు, కొట్టురు గట్టి సప్పట్లు కొట్టకుంటే అమ్మ తోడు ₹1 కోటి అప్పు కావాలి చూడు. ఎవడో వచ్చి నీ ఇంటి మీద పడాలి. హలో ఏం కావాలన్నాడు? దబ్బున లేచాడు, పైసలు కావాలన్నాడు. మనీ కావాలి సార్. పైసలు లేనిది ఎట్లయితే సార్? నువ్వేం మాట్లాడతావు? డబ్బులు లేనిది అవుతుందా? ఎస్ సార్ నో? ఇప్పుడు నాకు చెప్పాలన్నా, మీరు అందరూ మేధావులందరూ చెప్పాలి. ఈడ కూర్చున్న వాళ్ళు మొదలు పెడితే ఆ చివరి దాకా అమ్మతోడు నా మాట వినకుంటే ₹1 కోటి అప్పు కావాలి చూడు. అందరు వినాలి, ఒకటే మాట చెప్పాలి. ఈ ప్రపంచం మొత్తంలోనే బాగా వినాలి, ఈ ప్రపంచం మొత్తంలోనే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎవరైతే సంపాదించారో ఒకప్పుడు వాళ్ళు జీరోనే. ఏమంటే ఒకప్పుడు వాళ్ళు. మరి ఇది తెలిసినా కూడా నువ్వు ఎందుకు లేవా ఇంట్లోకెళ్ళి? హలో ఈ విషయం కూడా తెలుసు. రిలయన్స్ ఎవరు, ఓనర్ ఎవడు అంటే ఏమంటాడు? ఆయన పెట్రోల్ నువ్వెందుకు రా పెట్రోల్ పంప్? హలో అంటే ఒకప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు రిలయన్స్ పైసలు ఉండేనా? ఎంతనా ఓనర్ తన? ఏముండండి? జీరోనే ఉండే కదా. మరి ఆ విషయం కూడా తెలుసు ఈ మేధావికి, ఈ నాలెడ్జ్ ఉన్నవానికి, ఈ చదువు ఉన్నవానికి, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి ఆ విషయం కూడా తెలుసు. కానీ బిజినెస్ చేద్దామని మాత్రం రాడు. హలో ఎస్ ఆర్ నో? సో నోట్ దిస్ పాయింట్. అంటే నేను ఈ పిల్లగానికి ఏం చెప్పిన అయ్యా అంటే, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. నోట్ దిస్ పాయింట్ అని కొత్త మిత్రులందరూ కూడా, వ్యాపారం చేయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఇదే నిరంజన్, అదే కనుక వాస్తవం అయితే
ఇదే నిరంజన్, మా దగ్గర కూడా ఏం డబ్బులు లేవు, మేము కూడా జీరోకి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాము. అమ్మ కడుపులకి వెళ్ళి పుట్టగా మేము కోటీశ్వర్లం కాము, మేము మాకేం భూములు లేవు, మాకేం ఆస్తులు లేవు, ఏం పెద్ద బ్యాక్ సపోర్ట్ కూడా ఏం లేవు. నిరంజన్ కనుక సక్సెస్ఫుల్ అయినప్పుడు మీరు ఎందుకు కాలేరు? హలో ఎస్ఆర్నో? అంటే ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఏం డబ్బులు ఉండొద్దు. ఏముండొద్దనా? ఎవరన్నా డబ్బులు కావాలంటే గుణపాలు గుస్తసుడు. హలో హలో ఎస్ఆర్నో? ఇది వాస్తవము. పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సీడీలు ఉన్నాయి. డబ్బులు లేనోలే ఈ ప్రపంచాన్ని వెళ్తున్నారు అన్న. ఎస్ఆర్నో? ఆ పిల్లగాడు సపోర్ట్ కూర్చున్నాడు, కొట్టడానికి సపోర్ట్లు. ఇంకోటి లేచిండు, ధన్మాన్ లేచిండు. సార్ నువ్వు అన్నీ బాగానే చెప్తున్నావు, కానీ స్కిల్స్ ఉండాలి కదా బిజినెస్. మన వాళ్ళు ఎందుకు చేయరు అనే విషయం మీద మాట్లాడుతున్నా. ఏమైనా చేయరా దందా అంటే ఎస్ఆర్నో ఏం కావాలంటాడు? పైసలు కావాలంటాడు. లేకపోతే ఏం కావాలంటాడు? స్కిల్స్ కావాలంటాడు. ఏం కావాలంటాడు? స్కిల్స్ ఉండాలి సార్. మారోడు ఆయనకి ఏం కావాలి? చిన్నప్పటి నుంచే ఉంటుంది కానీ స్కిల్. అలా ఎస్ఆర్నో? ఏముంటుంది? స్కిల్ చిన్నప్పటినే ఉంటుంది. అవునా కదా? మనకేముంది సార్? మనకు లేదు. మా అయ్య చేయలేడు బిజినెస్, మా తాత చేయలేడు, నాతోనవుతుంది ఆ వ్యాపారం అంటే, అయ్యా నీ అంత బెస్ట్ బిజినెస్ ఈ ప్రపంచంలో ఇంకోటి ఎవడు చేయడు. హలో ఎస్ఆర్నో? ఏం ప్రమోట్ చేస్తాడని అవతలని గురించి మాట్లాడమంటే మాత్రం ఈయన అమ్మ 150 మాటలు మాట్లాడతాడయా. ఏం బిజినెస్ చేస్తాడయా? ఆయన కూడా పనికిరాడు, మారవాడు ఆయన కూడా పనికిరాడు. అంత భయంకరమైనటువంటి మార్కెటింగ్ చేస్తాడు మనోడు. హలో ఎస్ఆర్నో? అవును, వాళ్ళు లేచిపోయారంట కదా, ఆడనే బాగుంటుంది కదా ప్రసాద్ గారు. ఆడికెళ్ళి ఇంకా 150 పదాలు చెప్తాడయా మొగైన. హలో ఎన్ని పదాలు చెప్తాడు? ఓ లేనిపోని మొత్తం పుట్టిస్తావు నా కొడక నువ్వు. హలో హలో నువ్వు భయంకరమైనటువంటి మార్కెటింగ్ పర్సన్. ఈయనకి స్కిల్ లేదా అంటాడు. నెగిటివ్ చెప్పుట్లా వీనంత మొగోడు ఇంకోడా లేడు. ఆస్కర్ అవార్డు కూడా ఈయనకే ఇవ్వాలి. హలో ఎవరికి వెళ్ళి ఆస్కర్ అవార్డు? వీనికి. అంటే బిజినెస్ కాడ మాత్రం ఏమంటారంటే నేను సక్సెస్ఫుల్ అవుతానో కానో. మా అయ్య చేయలేడు, మా తాత చేయలేడు. హలో ఎస్ఆర్నో? నోట్ దిస్ పాయింట్. కొత్త వచ్చిన మిత్రులందరూ కూడా చెప్తున్నాం. ఈ వ్యాపారం గంపసారి చేస్తాడు, ఈ వ్యాపారం నిరంజన్ చేస్తాడు, ఈ వ్యాపారం శ్రవణ్ గారు చేస్తారు, ఈ వ్యాపారం పలాన్ వ్యక్తులు చేస్తారు కాదు, ఎవరైనా ఈ వ్యాపారం చేయగలుగుతారు. హలో ఎస్ఆర్నో? దీనికి స్కిల్ అవసరం లేదు. నేను ప్రూవ్ చేసి చూపించిన, నేను చెప్పిన తర్వాత ఎవరైనా స్కిల్ కావాలంటే గుణపం కూర్చొని నువ్వనే చావాలి, నేనని చావాలి. హలో హలో నేను ప్రశ్న అడిగిన ఆయనని. ఏమడిగినంటే ఆ పిల్లగాని పైకి లేపి, అయ్యా మీ అమ్మ అంత దూరంలో ఉంది, మీ అమ్మ అంత దూరంలో ఉంది, దొంగ వచ్చి మీ అమ్మని కొడతా ఉండు, వీడికెళ్ళి నువ్వు ఏం చేస్తావు బాబు అని అడిగిన. ఎవరిని? ఆ స్కిల్ కావాలన్నాడు అడిగినోని. ఎస్ఆర్నో? ఏమన్నాడు? పోయి ఉరికి కొడతా అన్నాడు. సార్ స్కిల్ లేదు కొడక, ఎందుకు ఉరికినావు నువ్వు అని చెప్పిన. ఏం లేదు, కరాటా నేర్చుకొని పోవద్దా బ్లాక్ బెల్ట్ కట్టుకొని? హలో స్కిల్ కావాలి కదా దానికి అన్న. ఎస్ఆర్నో? అంటే ఏం కావాలండి? స్కిల్ కావాలన్నా దానికి? కొన్ని వేల నరాలు తెంచుకొని జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో, అవునా కదండి? ఎవడో దొంగ కొడతావు నువ్వేం చేస్తావన్నా, నువ్వు జిల్లా కలెక్టర్ అయినా, రోడ్డు మీద అయినా, నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయినా ఏం చేస్తావు? నువ్వు వీడికెళ్ళి ఉరికిపోయి వాడిని కొట్టే స్కిల్స్ అవసరం లేదాడా నీకు? హలో ఎస్ఆర్నో? మా గురువుగారు ఒకటే మాట అన్నారు, నిరంజన్ నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే స్కిల్ కావాల్సిన అవసరం లేదు, ప్రియారిటీ ఏంది ఫస్ట్ డిసైడ్ చేయి. ప్రియారిటీ ఎవరండి అక్కడ? ఎవరండి అక్కడ ప్రియారిటీ ఎవరు? అమ్మ ఉంది కాబట్టి బాడీలోకి వెళ్ళి ఉట్టుకోరావాలి స్కిల్స్ అన్ని కూడా. ఎడికెళ్ళి ఉట్టుకురావాలనా? నువ్వెందుకు నీకు సక్సెస్ఫుల్ అవుతావు తెలుసా? నువ్వు స్కిల్ కావాలి కాదు, నువ్వు ప్రియారిటీ కరెక్ట్ ఫిక్స్ చేయలేవు, నువ్వు నీ బాడీలోకి వెళ్ళి ఉట్టుకురావాలి ఆ స్కిల్స్ అని కూడా. హలో ఎస్ఆర్నో? సో మరి ఎండి గారు వచ్చారు కాబట్టి గట్టి చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం కావాలి? స్కిల్ కావాలి. ఎస్ఆర్నో? కావాలా? స్కిల్స్ కావాలా వ్యాపారం చేయడానికి? కొత్త వచ్చిన మిత్రులు ఎవరైతున్నారో మీ అందరికి పేరు పేరునే చెప్తున్నా అన్న, ఈ వ్యాపారం చేయడానికి డబ్బులు అవసరం లేదు. ఎస్ఆర్నో? ఈ వ్యాపారం చేయడానికి స్కిల్స్ అవసరం లేదు. ఎస్ఆర్నో? అలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. రానున్న రోజులు అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.